కార్తికేయ టూ సినిమాతోని యువనటుడు నిఖిల్ ప్యాన్ ఇండియా లెవెల్లా ఘన విజయం సొంతం చేసుకున్నాడు కాదు. అయితే పోయిన ఏడాది విడుదలైన స్పై అనే సినిమాగా మాత్రం ఘోరాతి పరాజయం అయితే అందుకున్నది. కనుక ఇప్పుడు చేయబోయే సినిమాతోని ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలని కసితోని పనిచేస్తున్నాడంట. అందుకనే నిఖిల్ గదిగిట్లా అప్పట్లా యుద్ధవీర కథలు ఉంటాయి చూడుని గస్వంటి కథని ఎంచుకొని స్వయంభు అనే పేరుతోని మన ముందుకే రాబోతున్నాడంట. ఇక చూసిర్రా పెద్ద ప్లాన్ వేసిండు. అయితే ఈ సినిమా గాను భరత్ కృష్ణమాచారి అని కొత్త దర్శకుడు పరిచయం కాబోతున్నాడంట. ఇక ఆయన గిట్ల ఇది మొదటి సినిమా కావడం విశేషం అని చెప్పుకోవాలి. అయితే నిజానికి ఈ సినిమా పెట్టుబడుల ప్రకారం 50 కోట్లు పెట్టి ముగించేద్దాం అనుకున్నారంట. ఇక ఇప్పటికే సినిమా 70% వరకు షూటింగ్ పూర్తయిపోయిందంట. కానీ ఇప్పటికే 80 కోట్ల దాకా ఖర్చయినట్లు టాక్లు అయితే వినబడుతున్నది. ఇక చూసిరా భారీ మొత్తం అనే చెప్పుకోవాలి. ఇక అంతేకాకుండా ఇది ఖచ్చితంగా నిఖిల్ సినీ జీవితంలోనే ఇక మస్తుగా పెద్దగా పైసలు పెట్టిన సినిమా లెక్క ఉన్నది అని అంటున్నారు. కనుక ఇంకా 30% అయితే షూటింగు పూర్తయ్యేసరికి మొత్తం మీద దాదాపుగా దగ్గరగా చూసుకుంటే 100 కోట్లు దాటిపోవచ్చు అనే మాట అయితే వినబడుతున్నది. కనుక ఖచ్చితంగా నిఖిల్ సినిమాలల్లా గిది జరంతా రిస్క్ చేసుకునే సినిమా అనే మాట అయితే వినబడుతున్నది. ఎందుకనంటే ఇప్పుడు ఉన్న ఆయన మార్కెట్ లెక్కల ప్రకారం 30 కోట్ల దాకా నిఖిల్ మీద నడుస్తున్నదంట. అట్లా చూసుకుంటే గిది పాతకాలం సినిమా కాబట్టి 50 కోట్ల వసూళ్ళు అయితే రాబట్టడం అవకాశం ఉన్నదనే మాట అయితే వినబడుతున్నది. ఇక ఏదేమైనా సరే గంతకు మించి పెట్టుబడిదారులు గిట్లా పెట్టేటట్టుగా లేరంట. మళ్ళాగా ముచ్చటాటు ఉంచితే ఇక పోయిన సినిమా కార్తికేయ అటు ఘన విజయం సాధించింది. ఇక ఆ సినిమాకి ఎంత పెట్టుబడి పెట్టిరు అనుకుంటుర్రు? 25 కోట్ల వరకు పెట్టిరంట. ఇక చూసిరు కదా 25 కోట్లతోనే ఆయన వసూలు గిట్లా దానికి 2 రెట్లు అంటే 58 కోట్ల వరకు రాబట్టిందంట. ఇక చూసిరు కదా అట్లా చూసుకుంటే ఘన విజయం రాబట్టింది అని అందరికీ అర్థమైతేనే ఉన్నది. ఇప్పుడు కార్తికేయ అటు పెట్టిన పైసలతో పోల్చుకుంటే స్వయంభూ సినిమాకి 3 రెట్లు ఎక్కువ పెడుతున్నారని అర్థమవుతున్నది. కనుక ఖచ్చితంగా ఈ సినిమా ఆయన జీవితంలో జరంతా ముప్పు తెచ్చి పెట్టే అవకాశం ఉన్నదనే మాట అయితే వినబడుతున్నది. ఇక ఏదేమైనా సరే కానీ నిర్మాతలు సొంతంగా విడుదల చేసుకొని మంచిగా ఇట్ట అనే మాట వినబడతాయి చాలు. ఇక సినిమా మాత్రం ఘన విజయం అందుకొని పెట్టిన పెట్టుబడులు వెనక్కి వస్తే చాలు అని అనుకుంటున్నారంట. ఇక ఒకవేళ ఇది సూపర్ హిట్ అనే టాక్ అయితే వినబడితే నిఖిల్ మార్కెట్ పరంగా గిట్లా అమాంతంగా పెంచే అవకాశాలు ఖాయం అనే మాట అయితే వినబడుతున్నది. ఇక మీకు ఇట్లా ఏమనిపిస్తున్నది? ఇక నిఖిల్ ఈ సినిమాతోని గట్టిగానే కొడతారంటారా? కామెంట్లలో కామెంట్ పెట్టుర్రి. అట్లనే అడుగు గంట ఉంటుంది, అది కూడా నొక్కరి మళ్ళీ వస్తా.